మాతా శిశు హాస్పిటల్కు ఏదో బాధలుండి గర్భశ్రీలను పట్టుకొని వచ్చినాం. ఆడ పందామంటే సౌలతి లేదు. అక్కడ పైన వందామన్న ఇక్కడ పేషెంట్ల దగ్గర ఉండద్దు, కిందికి పోరంటే కిందికి వచ్చి ఈడ కూడా ఫ్యాన్లు బంద్ చేస్తారు. నీళ్లు దూపకు ఆగలేక ఇక్కడికి వస్తే నీళ్లు చక్కగా ఉంటలేవు. ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు, ఇదంతా కట్టించిండు. కేసీఆర్ అందరికీ సాయం చేసిండు. ఇప్పుడు ఎలాంటి సాయం లేదు, ఎలాంటి బాధలు అన్నీ అంత బాధలే కలుగుతాయి. వచ్చిన పేషెంట్లతో వచ్చిన వాళ్ళకు పేషెంట్లకు కూడా మంచిగా లేనే లేదు. ఫీజులు సూపర్వైజర్ ఎవరో అందులో మెయిన్ కాడ బంద్ చేస్తాడు. మళ్ళీ నైటు చూడలేక ఆగలేక పిల్లలు పట్టుకొని వచ్చిన వాళ్ళు, ఇంటికాడ పట్టుకొని దిక్కులేక ఇద్దరు పిల్లలు పట్టుకొని మూడో కాన్పుకి వచ్చిన వాళ్ళు కూడా తకిలిబ్బడి ఆడ మెయిన్ కాడ పోయి దొంగతనాన్ని వేసుకుంటున్నాం మేము. అట్లయినా బెదిరిస్తుండ్రు. తాపకి వచ్చి మేడం వస్తుంది, పెద్ద మేడం వస్తుంది, సూపర్వైజర్ వస్తుండు, ఆ సార్ వస్తుండు, ఈ సార్ వస్తుండు అని కూడా బంద్ చేస్తుర్రు, ఎల్లగొడుతుర్రు, బయటికి కోర్రు అంటుర్రు. మరి ఎడబోతాం అయ్యా మేము? దేవుడేమో కానుపులు ఇవ్వబట్టి లేనోళ్ళు లేకెడతారు, ఉన్నోళ్ళు ఉండి ఎడతారు. మాది లక్షపేట.